హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట. మెగాస్టార్ చిరంజీవి గారు కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్న విషయం తెలిసిందే. స్వయం కృషితో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ మెగాస్టార్ స్థాయికి చేరుకున్నారు. 1978లో పునాదిరాలు అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక ఆ తర్వాత తన నటన అలాగే డాన్స్ స్టెప్పులతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కెరియర్ లో ఎదుగుతున్న సమయంలో ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య గారి కూతురు సురేఖతో 1980 ఫిబ్రవరి 20న మెగాస్టార్ చిరంజీవి గారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే నేడు ఫిబ్రవరి 20 కావడంతో చిరంజీవి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. అయితే ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు చిరంజీవి గారు. ఇక ఇదే సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నారు. పెళ్లి సమయానికి తాతయ్య ప్రేమలీలలు అనే సినిమా చేస్తున్నా అందులో నూతన్ ప్రసాద్ కు నాకు కొన్ని కీలక సన్నివేశాలు ఉన్నాయి. అప్పటికి ఆయన ఫుల్ బిజీ ఆర్టిస్ట్ కావడంతో ఆయన డేట్ కోసం పెళ్లి వాయిదా వేసుకోవాల్సి వస్తుందేమోనని అనుకున్నాం. కానీ నిర్మాత షూటింగ్ వాయిదా వేసి మా పెళ్లికి గ్యాప్ ఇచ్చారు. ఇక పెళ్లి పీటల మీద కూర్చునేటప్పటికి నా చొక్కా చిరిగిపోయింది. అది చూసి సురేఖ వెళ్లి బట్టలు మార్చుకోవచ్చుగా అని అడిగారు. ఏం బట్టలు చిరిగితే తాళి కట్టలేనా అని చెప్పి అలాగే కట్టేశాను అంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే సురేఖ పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను మీరు ఊళ్ళకు వేసేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.